వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీవల్లి డైరీస్. ఈరోజు వీడియోలో మీ అందరికీ ఒక మంచి రెసిపీ చూపిస్తున్నాను. టమాటో రైస్ బాత్. ఇది ఆల్మోస్ట్ టమాటో రైస్ లాగే ఉంటుంది, కొంచెం ఇంగ్రీడియంట్స్ డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. నాకు తెలిసి టమాటో రైస్ నచ్చని వాళ్ళంటూ ఎవ్వరు ఉండరు. ఇంకా ఇది బ్రేక్ఫాస్ట్కైనా, లంచ్కైనా, డిన్నర్కైనా దేనికైనా సూట్ అయిపోతుంది. ఈజీగా తయారు చేసుకోవచ్చు. టమాటో రైస్ బాత్ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మిక్సీ జార్లో అల్లం ముక్కలు, వెల్లుల్లి రబ్బలు, కొబ్బరి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు అందులో ఎండుమిరపకాయలు, ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకొని దాన్ని పేస్ట్ కింద గ్రైండ్ చేసుకోవాలి. ఇది మెయిన్ అన్నమాట, మసాలా పేస్ట్. ఇది లేకపోతే అసలు టమాటో రైస్ బాత్ అస్సలు టేస్ట్ ఉండదు. సో ఇది కంపల్సరీ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక అందులో ఇలాచీ, దాల్చిన చెక్క, లవంగాలు, కసూరి మేతి మెయిన్ ఇంగ్రీడియంట్, ఇంకా బిర్యానీ ఆకు కూడా వేసుకుని అవి ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు అందులో తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుని అవి కూడా కొంచెం బ్రౌనిష్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు అందులో సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా ఆకులు వేసుకుని వేయించుకోవాలి. ట్రస్ట్ మీ, పుదీనా, కొత్తిమీర ఇలా వేయించుకుంటే ఆయిల్లో దాని టేస్ట్ ఇంకొంచెం పెరిగిపోతుంది అనమాట. జనరల్గా వాటర్ మీద వేస్తాం కదా, అలా కాకుండా ఆయిల్లో వేయించుకుంటే దాని ఫ్లేవర్స్ అన్నీ పడతాయి ఆయిల్కి, రైస్కి. చాలా బాగుంటుంది, ఇలా ట్రై చేయండి. తర్వాత తరిగిన టొమాటో ముక్కలు, గ్రీన్ పీస్, ఇవేంటంటే నేను బఠానీకాయలు వస్తాయి కదా, అవి ఒలిచి ఒక స్టోరేజ్ బాక్స్లో పెట్టి స్టోర్ చేసుకుంటాను అనమాట. ఒక 6 months ఉంటాయి. సో ఆ గ్రీన్ పీస్ కూడా వేసుకొని తర్వాత మనం మసాలా పేస్ట్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, అది 2 spoons పెరుగు వేసుకొని ఆ పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. ఈ ప్రాసెస్లో టమాటో ముక్కలు బాగా మ్యాష్ అయ్యేలా కుక్ చేసుకోవద్దు, ఎందుకంటే రైస్ మొత్తం ప్రిపేర్ అయిపోయాక అస్సలు కనపడవు అనమాట అవి. అందుకే కొంచెం పెద్ద పెద్ద ముక్కలు తరుక్కోండి అండ్ హాఫ్ కుక్ చేసుకోండి. తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒక గ్లాస్ రైస్కి 1/3/4 వాటర్ యాడ్ చేసుకుని దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత అందులో రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకుని వాటర్ని రోలింగ్ బాయిల్ అవ్వనివ్వాలి. వాటర్ బాగా మరుగుతున్నప్పుడు దాన్ని ఒకసారి కలుపుకోవాలి. టమాటో ముక్కలు చూసారా ఎలా కనిపిస్తున్నాయో, ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడు అందులో మనం రైస్ యాడ్ చేసుకోవాలి. రైస్ని శుభ్రంగా వాష్ చేసుకుని దాన్ని అరగంట పాటు నానబెట్టుకోవాలి. తర్వాత వాటర్ మొత్తం స్ట్రెయిన్ చేసేసి ఆ రైస్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత దాన్ని బాగా మిక్స్ చేసుకుని కుక్కర్ మూత పెట్టేసి 2 whistles రానివ్వాలి. తర్వాత ప్రెషర్ అంతా పోయాక కుక్కర్ మూత ఓపెన్ చేసి ఒకసారి మిక్స్ చేసుకుంటే టమాటో రైస్ రెసిపీ రెడీ అయిపోతుందన్నమాట. టమాటో రైస్ బాత్. ఇది కర్ణాటక వైపు అయితే ఇంకా ఫేమస్. వాళ్ళు బ్రేక్ఫాస్ట్కి ఎక్కువ యూస్ చేస్తారు. వెజిటబుల్ బాత్, టమాటో రైస్ బాత్ అలాంటివి బ్రేక్ఫాస్ట్కి చేసుకుంటూ ఉంటారు. చాలా టేస్ట్గా ఉంటుంది. తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేసి మీకు నచ్చిందో లేదో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి. ఇంకా ఇలాంటి రెసిపీస్ కోసం మా ఛానల్ శ్రీవల్లి డైరీస్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ మీద క్లిక్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.